హాయ్ అండి, వెల్కమ్ టు కేడి. ఇప్పుడు బయటంతా న్యూస్ గోల్డ్ ప్రైజులు, సిల్వర్ ప్రైజులు, అరే మనం ఈ ర్యాలీ మిస్ అయిపోయామే, ఎట్లా చేస్తే బాగుండేది అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే మనం లైఫ్లో ఏది మిస్ అయిపోయామని వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఒక 15 ఏళ్ల క్రితం మీరు గమనించుంటే రేట్లు ₹1000 ఉండేది గ్రాము. సరే అప్పుడు తీసుకుంటే బాగుండేది అంటే అప్పుడు పరిస్థితి అలా ఉంటుంది మనకు కూడా. అంటే మన ఇన్కమ్ లెవెల్స్ అంత తగ్గట్టుగా ఉండవు. ఆ రోజుల్లో ఒక 20 ఏళ్ల క్రితం చూస్తే కూడా ₹1000, 2000 గ్రామ్ అంటే కూడా చాలా కాస్ట్లీ అనుకునేవాడు. సో పరిస్థితులు ఇప్పుడు మారిపోయినాయి. చాలా వేగంగా గోల్డ్ పరిగెత్తింది. ఎస్పెషల్లీ ఈ 6 నెలల టైం చూస్తే ఇయర్లో బాగా రన్అప్ ఉంది. మనకి జనవరిలో మీకు గమనిస్తే గోల్డ్ ప్రైస్ గ్రామ్కి 7500 అట్లా ఉంది. అదేవిధంగా మన జూన్లో చూస్తే అది గోల్డ్ ప్రైస్ 9000 వరకు వెళ్ళింది. ఇప్పుడు అదే రేటు 11120 అట్లా ఉంది. 7500 నుంచి ఆల్మోస్ట్ 50% ఇయర్ గ్రోత్ అయింది గోల్డ్. ఎస్పెషల్లీ ప్రీషియస్ మెటల్స్ అని ఏంటంటే రన్అప్ ఉంటే ఒకేసారి ఉంటుందండి. మనం వెయిట్ చేయాలి, చాలా పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ మనం రెగ్యులర్ చేస్తూ ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చేసిన పెట్టుబడి పెట్టినప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. అంటే ఒకసారి తీసుకుని ఒకసారి వదిలేసి అట్లా కాదు. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, నాకు తెలిసి ఒక 10-15 ఏళ్ళ నుంచి వాళ్ళు ఎవ్రీ మంత్ కాయిన్ కొనుక్కుంటే ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం ఎక్కువ తీసుకోలేం కాబట్టి ఒక 5 గ్రాములు 10 గ్రాములు అట్లా అక్యుములేట్ చేసుకుంటా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో. సో గోల్డ్ అనేది ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళు డిఫరెంట్గా అమ్మాయిలకి ఏమైనా ఇవ్వాలి, చేయించాలి, ఆర్నమెంట్స్ వేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కొనుక్కుంటా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పెట్టుబడి సాధనంగాను ప్లస్ వాళ్ళకి ఒక ప్లడ్జ్లా చూసుకుంటే అంటే ఏ రిస్క్ ఉన్నా కూడా రిస్క్ అవర్షన్ లాగా కూడా గోల్డ్ పనికి వస్తుంది మనకి. ప్లస్ గోల్డ్ అంటే ఏంటంటే మనకి దగ్గర ఉంటే క్విక్ మనీ వస్తుంది, లిక్విడ్ మనీ అనమాట. ఇప్పుడు మనకి అసెట్ ఉంది, ఒక ప్లాట్ ఉంది, ఒక పొలం ఉంది, మనం ఇమీడియట్ దాన్ని క్యాష్ చేసుకోలేము. కానీ గోల్డ్ అలా కాదు. గోల్డ్ ఉంటే ఏంటంటే ఇమీడియట్ ఏ బ్యాంక్లోకి వెళ్ళినా కూడా ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లో అది అసెస్మెంట్ చేసేసి వాల్యుయేషన్ ఇచ్చేసి అమౌంట్ మీకు ఇచ్చేస్తారు, గ్రామ్కి ఎంత రేట్ ఇస్తారని చెప్పేసి. సో అంత ఈజీగా మనకి లిక్విడిటీ అనేది వస్తుంది. మన లిక్విడ్ క్యాష్ కూడా ఇంపార్టెంట్ కదా, లైఫ్లో ఎమర్జెన్సీస్ మనం ఎలా వస్తాయో ఎప్పుడు వస్తాయో చెప్పలేము. సో అది కూడా ఒక లిక్విడ్ మనీగా బాగా హెల్ప్ అయింది గోల్డ్. గ్రోత్తో పాటు సెక్యూరిటీ కూడా ఉంటుంది మనకి లైఫ్లో. ప్లస్ వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా అయినా కూడా రియల్ ఎస్టేట్ వచ్చి పడిపోయినా గోల్డ్ పెద్దగా పడే అవకాశం లేదు, పెరుగుతూనే ఉంది కాబట్టి గ్రాడ్యువల్గా కొన్ని రోజులు స్టక్ అయినా బ్లాక్ అయినా కూడా రేటు తర్వాత కవర్ అయిపోద్ది ఆ మూమెంట్ మనకి వచ్చిన తర్వాత. కానీ ఇప్పుడు చూస్తే గ్రాము ₹11,000 ఉంది. సో మీకు ఒక 50 గ్రాములు తీసుకోవాలన్నా ఒక 5-6 లక్షలు అయిపోతుంది. మళ్ళీ 10 గ్రాములు తీసుకోవాలంటే కూడా ₹1,00,000, ₹1,20,000 అయిపోతుంది. ఇంకా మీకు ఐటమ్ చెప్పాలంటే ఇంకా దాని మీద మేకింగ్ ఛార్జెస్ అని 10-20% మేకింగ్ ఛార్జెస్ ఎలాగ ఉంటాయి. సో ఓవరాల్గా చూస్తే మీకు 10 గ్రాములన్నా కూడా ఒక 1,50,000 వరకు అయిపోతుంది. సో ఎవరికి ఇప్పుడు అంత అఫోర్డ్ చేసే సిచ్యువేషన్ లేదు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి అంటే ఆల్టర్నేట్ మనకి ఏంటంటే వెండి కనిపిస్తుంది. ఇప్పుడు సిల్వర్ కూడా రన్అప్ చాలా బాగుంది. ఎవరు ఆలోచించారు కానీ మన పర్సంటేజ్ రిటర్న్స్ చూసుకుంటే ఎంత పెరిగింది అనేది సిల్వర్ రన్అప్ ఎక్కువ ఉంది. ఎందుకు అంటున్నానంటే ఈ ఇయర్ జనవరి 2025లో మీరు చూస్తే సిల్వర్ గ్రామ్కి ₹75 నుంచి ₹80 ఉందండి. ఇప్పుడు ఈ రోజున అక్టోబర్ అంటే ఆల్మోస్ట్ మనకి 10 నెలలు అయిపోయింది. 10 నెలల కాలంలో చూస్తే ₹80 నుంచి ఇవాళ రోజున ₹171 ఉంది గ్రామ్. ఆల్మోస్ట్ ఇప్పుడు 100% పెరిగిపోయింది. గోల్డ్ మీకు 50% పెరిగింది, సిల్వర్ 100% పెరిగింది. సో మీకు లా ఆఫ్ ఎకనామిక్స్ గమనిస్తే కూడా దాన్ని అర్థమైపోతుంది. పర్సంటేజ్ రిటర్న్స్ చూసుకుంటే సిల్వర్ ఎక్కువ ఉంది గోల్డ్ కంటే అని చెప్పి. ఎందుకు సిల్వర్ పెరుగుతుంది అంటే గోల్డ్ ఆల్రెడీ కొండకి కూర్చుంది, ఎవరు ఇంకా అంత కొనుక్కునే సిచ్యువేషన్ లేదు. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటి, ఇప్పుడు ఈ షాప్స్ వాళ్ళందరూ ఉంటారు, బంగారం షాప్ వాళ్ళందరూ, వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇప్పుడు రకరకాల షాపులు వచ్చినాయి. ఏంటంటే సిల్వర్తో ఐటమ్స్ చేసి ఫ్యాన్సీ ఐటమ్స్ ఆర్నమెంట్స్ లా చేసి చైన్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ చేసే కంపెనీలు ఎక్కువైపోయాయి. సిల్వర్ గోల్డ్ లైట్గా మిక్స్ చేసి వేరే మెటల్స్ మిక్స్ చేసి సిల్వర్తో పాటు. సో అదొకటి రీజన్ చెప్పచ్చు. ప్లస్ సిల్వర్కి ఏంటంటే బేసికల్లీ మనం ఒక పెట్టుబడి సాధనంగానే కాకుండా ఇండస్ట్రియల్ పరంగా కూడా యూసేజ్ బాగా పెరిగింది. ఇప్పుడు మనకి ఓల్డ్ వైడ్గా చూసుకుంటే సోలార్ వినియోగం పెరుగుతుంది. సోలార్ అంటే మనం ఇంటిపై వాడే సోలార్ రూఫింగ్ నుంచి మనం ఈ సోలార్లో పీవీ సెల్స్ ఉంటాయి, ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఉంటాయి కదా, ఫోటోవోల్టాయిక్ సెల్స్లో ఈ వాడతారన్నమాట ఈ సిల్వర్ లైనింగ్ అనేది. ఈ సిల్వర్ వాడటం వల్ల కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. సిల్వర్ మెటల్ కొన్ని ప్రత్యేకత అది, ఎలక్ట్రికల్ కనెక్టివిటీ బాగా పెరుగుతుంది, ఫాస్ట్గా ఉంటుంది. సో దానివల్ల ఎక్కువ మంది యూస్ చేస్తుంటారు. అది కాకుండా మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగింది, దీనికి కావాల్సిన చిప్స్లో అంతా వాడుతున్నారు. ప్లస్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ బయట పెరిగినాయి బాగా. ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి, ఆ ఛార్జింగ్ స్టేషన్స్లో కనెక్టివిటీ బాగా పెరగడానికి ఈ సిల్వర్ని వాడుతున్నారు అనమాట. ఈ సిల్వర్ కెపాసిటర్స్లో కానీ సెమీ కండక్టర్స్లో కానీ ఎక్కువ యూసేజ్ పెరిగింది సిల్వర్ వల్ల. సో అలా వాడటం వల్ల దీని డిమాండ్ బాగా పెరిగింది సిల్వర్ మెటల్కి. ప్లస్ అదేవిధంగా మనం చూస్తే ఇప్పుడు కొంతమంది తెలియని విషయం ఏంటంటే మెడికల్లో కూడా సిల్వర్ వాడతారు. ఎలా అంటే ఇప్పుడు మనకి బ్యాండేజెస్ వీటిలో ఏంటంటే సిల్వర్లో అది కిల్స్ బ్యాక్టీరియా, సిల్వర్ అయాన్ కిల్స్ బ్యాక్టీరియా. అంటే దీంట్లో యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మెడిసిన్ పరంగా కూడా వాడుతున్నారు సిల్వర్ని.
ప్లస్ మనం అదేవిధంగా చూస్తే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఏఐకి సంబంధించి చిప్స్ ఉన్నాయి. ప్లస్ ఆల్రెడీ మనం ల్యాప్టాప్స్లో, ఫోన్స్లో, ల్యాప్టాప్స్లో కానీ ఫోన్స్లో కానీ ఆల్రెడీ సిల్వర్ని యూజ్ చేస్తున్నారు. సిల్వర్తో మీకు ఎలక్ట్రోడ్స్ కానీ, సెమీకండక్టర్స్ కానీ, చిప్స్ కానీ, మళ్ళీ కోటింగ్స్ కానీ, సిల్వర్ కోటింగ్ ఇవి కూడా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ సిల్వర్ వాడకం పెరగడం వల్ల గ్లోబల్గా డిమాండ్ కూడా పెరిగింది. ఇండస్ట్రియల్ పరంగా వాడుతున్నారు, ప్లస్ ఎలక్ట్రానిక్స్ పరంగా వాడుతున్నారు. ప్లస్ మరోవర్ మనకి ఈ సిల్వర్లో పెట్టుబడులు పెరిగిపోయినాయి. ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు కదా, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ, వీళ్ళు కూడా ఎక్కువ మంది ఇప్పుడు సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల సిల్వర్ వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్లో గ్రో అవుతూ ఉంది. ప్లస్ మన ఇంపోర్ట్స్ కూడా మీరు గమనిస్తే ఇయర్లో చాలా పెరిగినాయి. ఇండియాలో కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి సిల్వర్ మీద ఇంపోర్ట్స్ పెరిగిపోయి పీజోట్ కంటే ఒక 3 నెలల నుంచి బాగా పెరిగిపోయినాయి. సో ఇవన్నీ రీజన్స్ అనమాట ఎందుకు సిల్వర్ రేట్ పెరుగుతుందని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? సపోజ్ మీరు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ₹70 అలా ఉంది సిల్వర్. స్టక్ అయిపోయింది యాక్చువల్గా. ఒక 3 ఏళ్ల క్రితం కూడా ₹60-70 రూపాయల్లో ఉంది. ఇప్పుడు జనవరికి కూడా ₹70 ఉంది. కానీ ఇప్పుడు కూడా మీరు మెటల్స్ అనేది ఇమీడియట్గా నేను అమ్మేసుకుంటాను, ఇంత కొన్నా ఇంత అమ్ముతాను లెక్కలు పెట్టుకోకుండా హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసుకుంటే ఒకేసారి రన్అప్ వస్తుంది. ఇప్పుడు వస్తే మనకు తెలియదు, దానికోసం మీరు వెయిట్ చేయాలి. సో ఇప్పుడు సిల్వర్ తీసుకోవచ్చా అని అంటే ఆల్రెడీ ఈ ఇయర్లో మనకి 100% పెరిగిపోయింది. ప్లస్ ఇప్పటికి అఫోర్డబుల్, సిల్వర్ అనేది అందరికీ అఫోర్డబుల్. సో తీసుకోవచ్చు మీరు సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ ఒక 50 గ్రాములు, ఒక 100 గ్రాములు తీసుకుంటా ఉంటే, అక్యుములేట్ చేసుకుంటా ఉంటే డెఫినెట్గా దాని ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, మంచి పెట్టుబడి సాధారణంగా మీకు పనికి వస్తుంది. రేపు డెఫినెట్ దాని నుంచి డబ్బులు కూడా బాగా వస్తాయి, గ్రోత్ కూడా బాగుంటుంది, పెట్టుబడి కూడా మంచి పెట్టుబడి అవుతుంది సిల్వర్లో పెట్టడం వల్ల. సో ఏదైనా సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మైన్ నుంచి తీయాలి కాబట్టి అంత ఎక్స్ప్లోర్ చేయట్లేదు అనమాట. అంటే సిల్వర్ మైన్స్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కదా సిల్వర్ని, అది ఎక్స్ట్రాక్షన్ తక్కువైంది ఓవరాల్ గ్లోబల్గా. ఇంకా వేరే మెటల్స్ తీసేటప్పుడు సిల్వర్ దాంతో పాటు రావడం తప్పితే ఎస్పెషల్లీ సిల్వర్ మైనింగ్ అని తగ్గింది అనమాట ఓవరాల్గా. సో ఇవన్నీ రీజన్స్ వల్ల సిల్వర్ అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది కాబట్టి డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో యూసేజ్ ఎక్కువైంది మార్కెట్ ఆల్రెడీ. సో ఇవన్నీ ఓవరాల్గా చూస్తే మన సిల్వర్ పెట్టుబడి డిఫరెంట్గా పెడితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. సో మీరు కూడా సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఆ జర్నీ చేయడం సిల్వర్ మీద స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై.